లో కానీ అన్ని రకాలుగా అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఫీజులు దగ్గరగా 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండి విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. అంతేకాకుండా యువతకి ఎక్కడ ఉద్యోగాలు లేవు. మరి ఈయనొస్తే ఐటీ డెవలప్ అయ్యిద్ది అని అదని చెప్పడమే తప్ప గతంలో విశాఖపట్నంలో గ్లోబల్ వ్యవస్థను తీసుకొచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ ఇప్పుడు నేను చేశానని చెప్పుకోవడానికి తప్ప ఇతను కొత్తగా చేసింది ఏం లేదు, భవిష్యత్తులో కూడా చేస్తారనే నమ్మకం కూడా లేదు. వ్యాపారస్తుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కనీసం ఈ 18 నెలలు 19 నెలల్లో కనీసం అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది. కారణం ఏంటంటే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఉన్నవాడికి తేడా అని చూపించి ఏది మీడియా ద్వారా ప్రచారం చేసి మరి వ్యాపారస్తులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయో ఆ వచ్చే డబ్బులు 18,000 రూపాయలు అయితే ఏంటి, అమ్మఒడి ఏంటి, ఆసరా ఏంటి, ఈ డబ్బులన్నీ వస్తున్నాయో ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఈ వ్యాపారస్తుల దగ్గరే వాళ్ళకి కావాల్సిన వస్తువులని కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఆదాయం వచ్చేది. ఇవాళ ఎలాంటి డబ్బులు రాకపోవడం వల్ల వీళ్ళకి వ్యాపారాలు లేక అయ్యో మేము మన నెత్తిన మనమే పోసుకున్నాం అనే పరిస్థితుల్లో వ్యాపారస్తులు ఉన్నారు. ఆఖరికి ఏ సిటీలో కూడా పూర్తిగా అక్కడ ఏమీ కూడా లేని పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారని అనుకుంటున్నాను.